మీడియాలో ఇప్పుడు అది ఏఎన్ఐ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇది చూసాకే ఇక్కడ నేను అది చూసినప్పుడే ఫస్ట్ సస్పెన్స్ వ్యక్తం చేసింది నేను, అక్కడ ఏదో జరుగుతోంది అన్నట్టు. అది నేషనల్ మీడియా కూడా అదే స్మెల్ చేసింది, అందుకని ఆ ప్రశ్న అడిగారు. అది వాళ్ళు అడిగారు. అడగగానే అక్కడ మీకేమి లోకేష్ సీఎం అయితే నాకేం అభ్యంతరం లేదని చెప్పలేదు. చూడండి అక్కడ అంటే లోకేష్ తో వారసత్వ పోటీ లేదు అన్నాడు. అంతే. నేను సమానంగా లోకేష్ తో పోటీ పడినానే కదా దాని అర్థం. వారసత్వం అంటే వారసత్వ పోటీ అనడానికి వారసుడిగా ఈయన ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు? ఈయన షేరింగ్ ఏంటి? పవర్ షేరింగ్ అంతే. వారసత్వానికి చంద్రబాబు గారు వారసుడు కాదు, లేదా తెలుగుదేశంలో కాదు. అంటే వాళ్ళ వారసత్వానికి నేను అడ్డుపడను అంటలా అనట్లేదు, ఇండైరెక్ట్ గా ఆ బుక్ అన్నప్పుడే కరెక్ట్. అంతేనా? లోకేష్ సీఎం అయితే నాకు అభ్యంతరం లేదు, వాళ్ళ వారసత్వం వాళ్ళ ఇష్టం అవును అనేస్తే అయిపోతుంది. ఆ మాట రాలి ఆయన నోట్లో నుంచి. అది వాళ్ళు అడగడం కూడా క్రాస్ చేయడంలో కూడా మిస్ అయ్యారు వాళ్ళు. ఆ లోకేష్ కూడా తెలుగుగా సమాధానం చెప్పారు, అది అక్కడ కనబడుతున్నది. కానీ పార్టీ అంగీకరిస్తుందా? నాయకులు అంగీకరిస్తారా? ఒక సామాజిక వర్గం అంగీకరిస్తుందా? రేపు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారు, అంతే. మిగతా వాళ్ళు అంగీకరించాలి, అంతేనా? అంతే అది అక్కడ. కాకపోతే నేనైతే ఆయన మొన్నటి నుంచి మాట్లాడుతున్న మాటల పరంగా చూస్తే ఆ డౌటే నాకైతే అనిపించింది, జరుగుతున్న పరిణామాలు కూడా. ఒకటి మొన్న ఎంపీ సీట్లో ఒకటి వాళ్ళందరినీ సైకలాజికల్ గా దెబ్బతీసినట్టే, దాన్ని ముందుగా దబాయించేసారు, ఈయన అయిపోయింది ఎక్కువ మాట్లాడకుండా. అట్లా ఇక రేపు పొద్దున్న లోకేష్ సీఎం చేయాలనుకుంటే కూడా మళ్ళీ ఇట్లాంటి ఒక హై డ్రామా క్రియేట్ చేయాలి. తెలుగుదేశం పార్టీ కంటే జనసేన పవన్ కళ్యాణ్ గారిది ఈ మధ్య నీ హడావుడి చూస్తుంటే ఆ సమయం అన్న మరింత